పోరి అంటే దరిద్రం రా, దరిద్రం అంటే పోరి. అవునరా, నాక పెట్టాలన్నా సుఖ పెట్టాలన్నా ఆలోచించనే ఉంటది. సుఖ పెడతారని మీరు పోయి ఏలు పెడతారు, వాళ్ళేమో మీ నోట్లో ముద్ద పెడతారు. మార్కున్న చోట సంతకం పెట్టండి మేడం. ఓకే. అదేంటి అంతుంది మేడం, చదవకుండా సైన్ చేస్తారా ఏంటి? ఇప్పుడు ఇదంతా చదివేంత ఓపిక నాకు లేదు, సంతకం పెట్టేస్తా. అక్క సంతకం పెట్టించుకుని ఆస్తులు చేసుకుంటే అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు? జస్ట్ బ్యాంక్ రూల్స్ అండ్ ఫార్మాలిటీస్ అంతే. మీకు దీంట్లో అన్ని తెలుసు కదా? తెలుసు సార్. అయితే 17th పేజీలో ఉన్న థర్డ్ క్లయింట్ చెప్పండి, అక్కడ మీరు ఇంటూ మార్క్ కూడా పెట్టారు సైన్ చేయమని. అదేంటి సార్ అలా అడిగారు? అది చూస్తే కదా అక్కడ ఏముందో చెప్పగలం. చూడకుండా చెప్పడం కష్టమైతే చదవకుండా సంతకం పెట్టడం అంతకన్నా కష్టం. చదువుకునే పెట్టండి మేడం. నేను నెక్స్ట్ వీక్ వస్తాను. 1 వీక్ దేనికి? ఇది నేను ఫస్ట్ టైం చదవడానికి నాకు 1 వీక్ టైం పట్టింది. రేయ్, మీ ఇద్దరు మూసుకొని ఉంటారా? ముందు నన్ను సంతకం పెట్టనివ్వు. సోది. భయ్యా ఇప్పుడు లోన్ తీసుకొని కట్టకుండా ఉంటే ఏమవుద్ది? మీ సిబిల్ స్కోర్ పోతుంది సార్. పోతే మీద బొక్కలో సిబిల్ స్కోరేగా. అంతేకాదు సార్, మీరు టైంకి లోన్ ఈఎంఐలు కట్టకపోతే బ్యాంకు కొంత టైం ఇస్తుంది. కానీ టైం ఇచ్చిన ప్రతి రోజు కూడా డబ్బులు వడ్డీ తీసుకుంటుంది. అసలే కట్టినప్పుడు వడ్డీ ఇంత కడతాం. ఎస్ సార్, అలా మొండికేసిన పార్టీలు రికవరీ టీంకి వెళ్తాయి. వాళ్ళు మాలాగా సాఫ్ట్గా టై కొట్టుకుని ఉండరు. ఫస్ట్ ఫోన్లు అటాక్ చేస్తారు. మీకు మీ ఇంటిల్లపాదికి ఫోన్లు చేస్తూనే ఉంటారు. మీరు రోజు ఎవరెవరికి ఫోన్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ వీళ్ళు ఫోన్ చేసి మీరు లోన్ కట్టట్లేదని చెప్తారు. మేడం ఇంకా అయిపోలేదు సైన్ పెట్టడం, అది లేకపోతాను నేను. రేయ్, ఇదే లాస్ట్ రా. ఓకే అయిపోయింది. ఈవిడ సంతకం పెడితే నాకు నీరసం వచ్చింది. అదే కదా. మీ అప్లికేషన్ ప్రాసెస్ అయ్యాక మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ ఐసిడిసి బ్యాంక్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ బాయ్. జీవితంలో ప్రశాంతంగా ఉండాలని ఏం చేయాలి తెలుసా? జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే పొరపాటున లోన్ తీసుకోకూడదు. రేయ్, అవన్నీ జరిగినప్పుడు చూద్దాంలే గానీ ముందు పద పొట్టేసుకొని పద. టచ్ ఇట్స్ ఓకే.